ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? ఇద్దరూ ఒకే రూట్ లో నడుస్తున్నారా? అసలు ఈ గురు శిష్యుల స్కెచ్ ఏమిటి? ఒకరు పబ్లిసిటీ లేనిదే ఊరుకోరు, ఇంకొకరు కాంట్రవర్సీలు క్రియేట్ చేయకుండా ఉండలేరు. ప్రతిపక్షంపై మూకుమ్మడిగా దాడి చేయడం ఇద్దరిలో కామన్ పాయింట్. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని, అప్పులు మిగిల్చిపోయారని ఈ ఇద్దరు నేతలు చెప్పని రోజంటూ ఉండదు. బాబు విమర్శలు శుతిమెత్తగా ఉంటే, రేవంత్ మాటల దాడి చాలా పదునుగా వ్యక్తిగత నిందల వరకు వెళుతుంది. నగరాభివృద్ధి విషయంలో భూముల సమీకరణ ఒకే తీరులో సాగుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు, ఫ్యూచర్ సిటీ వ్యవహారంలో రేవంత్ రెడ్డిల మధ్య పోలిక చెబుతున్నారు. గతంలో విజన్ 2020 అని బాబు తరచూ అనేవాళ్లు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకానమీగా వృద్ధి చెందాలనే లక్ష్యాన్ని రేవంత్ ఎంచుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లో ఓ పెద్ద సదస్సునే నిర్వహించారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరకముందు దశాబ్ద కాలం పాటు రేవంత్ టీడీపీలో ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితునిగా మెలిగారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి నెల రోజుల పాటు జైలు పాలయ్యారు. ఇది రాజకీయం, కక్ష సాధింపుగా టీడీపీ విమర్శించింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ ఎన్నిక సందర్భంగానే ఇదంతా చోటు చేసుకుంది. ఇప్పుడు నరేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఉన్నారు. అది వేరే విషయం. ఇకపోతే రేవంత్, జగన్ల మధ్య వ్యక్తిగత వైరుధ్యాలు లేవు. కానీ జగన్ సోదరి షర్మిలను కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేయడం వెనుక రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహం ఉంది. పైగా పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా తనను జగన్ కనీసం అభినందించలేదని రేవంత్ ఓ సందర్భంలో చెప్పుకున్నారు. జగన్ ను బలహీనపరిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో శక్తివంతమైన రెడ్డి నేతగా రేవంత్ వెలగొచ్చని, అలాగే కేసీఆర్ మరింత బలహీనపడితే తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తేవచ్చన్న అంచనాలున్నాయి. కానీ ఇది అంత తేలికైన విషయం కాదు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయినంత మాత్రాన జగన్ కి ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గిందని చెప్పలేదు. ఓటు బ్యాంక్ కూడా చెక్కు చెదరలేదు. ఇక తెలంగాణలో తెలుగుదేశానికి క్యాడర్ ఉన్నా ఈ పార్టీని నిలబెట్టగల పటిష్టమైన నేతలు లేరు. చెప్పుకోదగ్గ నేతలు బీఆర్ఎస్ లోకి సర్దుకున్నారు. మళ్లీ పునర్వ్యవస్థీకరించి పార్టీని నిలబెట్టాలంటే చాలా శ్రమించవలసి ఉంటుంది. రేవంత్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, బాబు గైడెన్స్ లో ముందుకు వెళుతున్నారని తెలంగాణ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పోలవరం, బనగచర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో రేవంత్ పైన ధ్వజమెత్తారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున రేవంత్ దీనికి సూటిగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాబును ఆహ్వానించారు. కానీ ఆయన హాజరు కాలేదు. కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడంతో కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్న రేవంత్ కు పిలుపు రాలేదు. ఈ నేతలిద్దరూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలైనా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు, పరస్పర గౌరవం కొనసాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయానికి టీడీపీ క్యాడర్ పనిచేసింది. అప్పుడు మాత్రమే కాదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించడంలో టీడీపీ క్యాడర్ పాత్రను కొట్టి పారేయలే. మరోవైపు రేవంత్ రెడ్డి ఏ సందర్భంలోనైనా చంద్రబాబు గురించి ఉన్నతంగా మాట్లాడతారు. హైదరాబాద్ హైటెక్ సిటీ, ఐటీ రంగం అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఆరోగ్యకరమైన పోటీకి నాయుడులా కష్టపడి పనిచేయాలని చెబుతారు. అధికారిక సమావేశాల్లోనే కాదు, 2025లో కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లోనూ ఈ ఇద్దరు నేతలు వేదిక పంచుకున్నారు. ఇంకొంచెం వెనక్కి వెళితే 2024 మార్చిలో ఈ ఇద్దరు నేతలు బేగంపేట ఎయిర్పోర్ట్ లో రహస్యంగా మంతనాలు చేశారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ సాగిందని పేర్కొన్నాయి. తన మాజీ బాస్ బాబుతో రేవంత్ రహస్య ఒప్పందం చేసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వైఎస్ఆర్సీపీని ఓడించడానికి కాదు, ఈ రకంగా బీజేపీకి దగ్గర కావడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం దీనిని ఖండించింది. అసలు ఇలాంటి సమావేశం ఏదీ జరగలేదని పేర్కొంది. ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అదే ఏడాది జూలై 6వ తేదీన మొదటిసారి సమావేశమయ్యారు. ఆర్టీసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి 23 కార్పొరేషన్ల సంస్థల ఆస్తుల విభజనకు సంబంధించిన అంశాలు, విద్యుత్, కమర్షియల్ ట్యాక్సెస్, లేబర్ వెల్ఫేర్ ఫండ్ కి సంబంధించిన బకాయిల అంశాలు ఉన్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. 2024 జూన్ 2తో ముగిసిపోయింది. ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని భవనాలు ఏపీ చేతిలో ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలను 2014లో ఏపీలో కలిపారు. వాటిని తిరిగి ఇవ్వాలని తెలంగాణ పట్టుబడుతుంది. హైదరాబాద్ ఆస్తులలో తమ వాటా ఇవ్వాలని ఏపీ కోరుతుంది. ఏపీలో ఉండే భవనాలు, సీపోర్టుల్లో వాటా ఇవ్వమని తెలంగాణ కోరుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిధులతోనే వాటిని నిర్మించిన విషయాన్ని అది గుర్తు చేస్తుంది. కృష్ణా, గోదావరి నదులపైన ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలున్నాయి. అప్పటి నుంచి 2025 చివరి వరకు తెలంగాణ, ఏపీల మధ్య విభజన అంశాలు ఏవీ పరిష్కారం కాలేదు. పైగా ఏపీ చేపడుతున్న బనగచర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జనవరి 5న దీనిపై విచారణ సాగుతుంది. ఇంతకుముందు కేసీఆర్, జగన్ల మధ్య మంచి అవగాహన ఉంది. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు. అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో జగన్ను ప్రగతి భవన్ కు ఆహ్వానించి సత్కరించారు కూడా. ఈ బంధం రెండు రాష్ట్రాల చిక్కుముడులకు పరిష్కారాన్ని చూపలేదు. ఇప్పటికైనా చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు తమ మధ్య ఉన్న వ్యక్తిగత అవగాహనను, సమస్యలను పరిష్కారం వైపు మళ్లిస్తే రెండు రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.